యేసయ్యను నా చేతులు చేసినట్టి దోషంబులే గదా నా చేతులు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంబు జీలలు నా రాజు చేతులలో ఘోరంబు జీలలు చూడరే సిలువను రేలాడు యేసయ్యను చూడరే సిలువను రేలాడు యేసయ్యను దురితంబు తలపులే పరమ గురుని శిరముపై దురితంబు తలపులే పరమ గురుని శిరముపై నెనరులేక మొత్తెనయో ముండ్ల కిరీటమై నెనరులేక మొత్తెనయో ముండ్ల కిరీటమై చూడరే సిలువను రేలాడు యేసయ్యను చూడరే సిలువను రేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు చూడరే సిలువను రేలాడు యేసయ్యను చూడరే సిలువను రేలాడు యేసయ్యను. అందరం కూర్చుందాం. మధుబాబు వచ్చాడా? బలపడి దేవున్న ప్రార్థన చేస్తాడు. అందరము ప్రార్థనలోకి భవించుదాం. పౌలకి పరిశుద్ధ బంగారు పదల స్థుతి స్తోత్రం నా తండ్రి నా ప్రభువా నా దేవా నా తల్లి ఎగజాములు లేచి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించడానికి స్తోత్రం తండ్రి నా ప్రభువా నా దేవా నా దైవజనుడు నీ వాకి చెప్తున్న మా తను కాపాన్ని దీవించి ఆశ్రయించడానికి స్తోత్రం తండ్రి నా ప్రభువా నా దేవా సంఘ బిడ్డలని స్త్రీలని ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించడానికి స్తోత్రం తండ్రి నా ప్రభువా నా దేవా నేను హాస్పిటల్లో అంత ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఎంతో రోగాలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశ్రయించడానికి స్తోత్రం తండ్రి నా ప్రభు మీ పాపం తప్పించుకుని మీ బంగారు పద స్థుతి స్తోత్రం మా ప్రభువుని యేసుక్రీస్తుని వేడుకుంటున్నా తండ్రి ఆమేన్. ఇటు వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. మొదటి పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాలు. పూజిత చదువుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవనియు ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. పుల్లకు మీ సజీవం వచ్చిందా? మంచిది. రానట్లయితే వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
8, 9 వచనాలను ఈరోజున ధ్యానం చేద్దాం. చదవండి మరొకసారి. 8, 9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఏ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రేమణ దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పేతురు మరి నూతనముగా ప్రభువును నమ్ముకొని విశ్వసించి వారి విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నటువంటి కొన్ని ప్రాంతముల వారికి మీరు మొదటి అధ్యాయము 2వ వచనంలో మీరు గమనించినట్లయితే పొంతు, గలతీయా, కపిదొకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు అంటే మనందరికీ తెలుసు, అపోస్తుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మేడ మీద గదిలో 120 మంది 10 దినములు ఉపవాసమున్న తదనంతరము పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్న తర్వాత ఆత్మపూర్ణుడైనటువంటి పేతురు ప్రసంగం చేసినప్పుడు ఒక్క ప్రసంగంతో 3,000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని వేల మంది రక్షణ పొందారు? 3,000 మంది రక్షింపబడ్డారు. వారందరూ కూడా యెరూషలేములో జరుగుచున్నటువంటి మరి ఆ పస్కా పండుగకు, అక్కడ జరుగుతున్నటువంటి పండుగ కొరకు దేవాలయమునకు వచ్చినటువంటి యెరూషలేమునకు ఆయా ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారు యూదులు మరి ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు స్థిరపడి ఉన్నప్పటికీ సంవత్సరానికి 3 జరుగుతున్నటువంటి పండుగలలో వారు ఖచ్చితంగా పాలు పొందాలని దేవుని ఆజ్ఞ జారీ చేయబడింది. అందుకని వారు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ వారి స్వంత మందిరమైనటువంటి మరి ఆ యెరూషలేమునకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రావలసి ఉన్నదే. ఆ రీతిగా వచ్చారు, పేతురు మాటలు విన్నారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వారి వారి ప్రాంతానికి వెళ్ళారు. అంతవరకు బాగుంది. ఇక వీళ్ళెవరో ఈ యెరూషలేమునకు వెళ్ళి చేసే భక్తి చేసి రాకుండాను మరొక క్రొత్త భక్తిని చేస్తూ ఉన్నారు, యేసు ప్రభువును పట్టుకున్నారు వీళ్ళు అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన వారు వీరిని కాస్త ఇబ్బంది పెట్టడము, శ్రమ పెట్టడము, మరి అన్యాయమైనటువంటి మాటలు, నిందలు, అవమానాలు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా అది మార్చు, సౌండ్ గుర్తించాల. సౌండ్ మాస్టర్కు 2 చెవులు పనిచేయాల జాగ్రత్తగా. హలో హలో చూసుకో, అది మధ్యలో గిర్ర గిర్ర ఉంటా ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా చెదిరిపోయినటువంటి ఈ విశ్వాసులు వారికి సంభవించేటటువంటి శ్రమలు, కష్టాలను చూసి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇది అలాంటి విశ్వాసులైనటువంటి వారందరినీ ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు వారిని బలపరుస్తున్నటువంటి పరిస్థితిని
రాస్తా ఉంటున్నాడు. ఈ 8-9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారై అంటున్నాడు. 9వ వచనంలో మనం గమనించినట్లయితే విశ్వాసమందు స్థిరులై ఉండాలి అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండండి, స్థిరమైన విశ్వాసము కలిగి ఉండండి. అప్పుడు లోకములో ఉన్నటువంటి అపవాదిని, వాని తంత్రములను మీరు ఎదిరించగలరు. అదే విధముగా మీరు ప్రభువులో స్థిరముగా ఉండగలరనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే మరి కొన్ని శ్రమలు, కొన్ని ఆటంకాలు దేవుని ప్రజలకు రావడానికి గల కారణం ఏంటంటే అపవాది కుయుక్తి. ఎందుకంటే మనిషి దేవుని వైపు తిరిగితే వాడు ఒప్పుకోడు, బాగుపడితే ఒప్పుకోడు. మీరు గమనించండి, వాళ్ళు ఇష్టానుసారంగా వారి కాలాన్ని గడుపుతున్నంత కాలము అడిగేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు. వారి పక్షాన మరి ఇలా బ్రతుకుతున్నారని వేలెత్తి చూపించే వాళ్ళు ఉండరు. కానీ కాస్త మారు మనసు పొంది మంచి క్రమశిక్షణ కలిగి చక్కగా దైవభక్తి చేస్తున్నటువంటి వారికి మరి అనేక రకములైనటువంటి మాటలు, నిందలు, అవమానాలు, శోధనలు ఈ లోకము నుండి, తోటివారి నుండి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. ఇదిగో అప్పటి వరకు ఏ విధమైన సమస్య లేనటువంటి విశ్వాస బృందము ఎవరైతే ఉన్నారో ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రేమణ దోం బిడ్లారా అది ఆఫ్ చేసి కార్డ్లెస్ ఆఫ్ చేసి కార్డ్లెస్లు 2 ఆఫ్ చేసి మిక్సర్లో లేదు అది ప్రాబ్లము. జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దౌం బిడ్లారా. ఈ రీతిగా ఆయా ప్రాంతాల్లో చెదిరినటువంటి ప్రజలు, నూతనముగా విశ్వసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా శ్రమలను, కొన్ని బాధలను వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇదిగో అందుకని వారికి హెచ్చరిక చేస్తూ, దయచేసి మీరెవరు కూడా బాధపడొద్దు, మీరందరూ కూడా స్థిరమైన బుద్ధి జ్ఞానము కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి, కదలైనటువంటి బుద్ధి కలిగి ఈ కష్టకాలంలో బుద్ధి లేని వారిగా కాకుండా కాస్త జ్ఞానము కలిగిన వారిగా, దైవ జ్ఞానము కలిగిన వారిగా మీరు వ్యవహరించాలి. మరి దేవుడు మీ పక్షాన ఉంటాడు, మీరు మెలకువగా ఉండాలి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఎవరు? విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగుదారని వెదుకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యలో మీరు జాగ్రత్త కలిగిన వారై ఉండాలి, స్థిరమైన బుద్ధి కలిగిన వారై ఉండాలి, స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. భయపడొద్దు. కష్టం వస్తుందని, నష్టం వస్తుందని, ఇబ్బంది, శ్రమలు ఎదురవుతున్నాయని ఎవరు కూడా జడియొద్దు. భయపడక ఆ విశ్వాసమందు మీరు స్థిరత్వము కలిగి, ఒక స్థిరమైనటువంటి జ్ఞానము కలిగిన వారే మీరు బ్రతికినప్పుడు దేవుని కృప మీరు అనుభవించగలుగుతారు. కొంచెం కాలం మీరు శ్రమ పడితే చాలు, తరువాత దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి మిమ్మల్ని, మీ జీవితాలను స్థిరపరిచి తన కృపతో నింపి నడిపిస్తాడు అని చెప్తున్నటువంటి సందర్భాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమణ దౌం బిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి మనము కూడా భయపడకూడదని లేఖన భాగము మనకు బోధించుచున్నది. చాలా సందర్భాల్లో భయపడతా ఉంటాం. ఈ భయం వలన ఏమైపోతుందంటే మన విశ్వాసము కదిలించబడుతుంది, ఉన్న విశ్వాసము కాస్త కదిలించబడుతుంది.
మన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు కదిలించబడతాయి. అప్పటి వరకు మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి బుద్ధి ఉంటుంది. కష్టము రాగానే, నష్టము రాగానే, శ్రమలు ఎదురుపడగానే మన బుద్ధి మారుతుంది, మన పద్ధతి మారుతుంది, మన ఉద్దేశాలు మారిపోతాయి. కాబట్టి స్థిరమైన బుద్ధి, నిబ్బరమైనటువంటి బుద్ధి, కదలకుండా ఆ జ్ఞానము, ఆలోచనలు అలాగే ఉండనీయండి అని చెప్తా ఉన్నాడు. ఈ కష్టాలు, భయము, బిడియము మనకు ఎదురుపడిపోయినప్పుడు మన విశ్వాసము కూడా కదిలించబడుతుంది, అస్థిరముగా ఉంటుంది. విశ్వాసము ఉంచినట్టే ఉంచుతాం ప్రభువునందు, మరలా అవిశ్వాసము పొందుకునేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాము. కాబట్టి మీ విశ్వాసము కూడా స్థిరముగా ఉండాలని లేఖనము చెప్తా ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాసము, మన బుద్ధి నిలకడగా, స్థిరముగా ఉండి వాడిని ఎదిరించగలగాలి. ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే మనం అపవాదిని, కొన్ని శ్రమలను, కొన్ని కష్టాలను తట్టుకోగలము. విశ్వాసంలో సన్నగిల్లాము, ప్రభు మీద నమ్మకం పోయిందంటే, భక్తిభావం పోయిందంటే కొన్ని కష్టాలను, మనకు వచ్చేటటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడము బహు కష్టమని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తీయండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదవండి. ఎన్ని వచనాలు చదువుతున్నావు అక్క? చదువుకుంటూ పోవడమేనా? 4 చెప్పినా నేను. మళ్ళీ చదువు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా దేవుని బిడ్డలు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మీరు దేవుని సంబంధులు. మనమందరము దేవుని ప్రజలము, దేవునికి సంబంధించిన వారు. దేవునికి, లోకానికి ఎప్పుడు కూడా వైరమే. అందుకే లోకములో ఉన్న అపవాది ఏం చేస్తాడంటే, నీ విశ్వాసమును పడగొట్టాలని, నీ భక్తిని పడగొట్టాలని, అదిగో యోబుకు కదా చేసినట్టుగా అనేక శ్రమలను తీసుకొచ్చి నీ ముందుకు పెడతాడు. అయినను మనము భయపడనక్కర్లేదు. కొరింథీ పత్రికలో అంటాడు పౌలు, మీరు శ్రమ పడుతున్నారు, అయితే మీరు ఎంతవరకు తట్టుకోగలరో అలాంటి శ్రమలని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కానీ ఒకవేళ దేవుడు మిమ్మల్ని శ్రమపరిస్తే, శోధిస్తే, కాస్త మిమ్మల్ని కష్టపెడితే అది మీ మేలు కొరకే తప్ప మీకు కీడు కలగాలని, మీకు నష్టము కలగాలని, కష్టము కలగాలనే ఉద్దేశము ఏమాత్రము కాదు గనుక మీరు చిన్నపాటి శ్రమలు, ఇలాంటి కష్టములు ఎదురైనప్పుడు స్థిరముగా ఉండండి. ఎవరైనా సరే సహించగలిగినటువంటి శోధనలనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తప్ప మనము సహించలేని, మోయలేని భారాన్ని దేవుడు మన నెత్తి మీద ఉంచడు అనేటటువంటి విషయాన్ని అపోస్తుడైన పౌలు కూడా హెచ్చరిక చేసి వ్రాస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, మనము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము. ఈ లోకములో ఉన్నటువంటి అపవాది ఏం చేస్తాడంటే, దేవుని నుండి నీవు వైదొలగాలని, దేవుని నుండి నువ్వు వేరుపరచబడాలి అనేటువంటి విషయానికి వాడేం చేస్తాడంటే, ఫస్ట్ నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. దేవుని మీద నమ్మకం ఊడిపోతే ఇక వాళ్ళు చేసిన భక్తి ఎందుకు దండగా? దేవుని మీద ఉన్నటువంటి కాస్త విశ్వాసాన్ని వాళ్ళు ఊడగొట్టుకుంటే వాళ్ళకు పెద్ద ప్రయోజనం లేదు కదా. అందుకని విశ్వాసులను అపవాది మొట్టమొదటిగా వారి విశ్వాసం మీదనే దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ముందుగానే పేతురు భక్తుడు
హెచ్చరిక చేస్తూ ఇదిగో ప్రభువును విశ్వసించినటువంటి నూతనమైనటువంటి విశ్వాసులకు ఈ మాటలు రాస్తూ అంటున్నాడు, మీరు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై. మన బుద్ధి మారొద్దు. ప్రభునందు మీరు ఎప్పుడైతే ప్రభువును నమ్ముకొని గట్టిగా సేవిస్తూ ఆ మంచి జ్ఞానము కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారో, చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు, అయ్యా ఇదిగో మీరు ప్రభువును నమ్ముకున్నందుకే కదా, ఇదిగో మీరు ప్రభువును క్రొత్తగా నమ్ముకున్నారు కాబట్టి మీకు ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి, వదిలిపెట్టండి అనగానే వాడు బుద్ధి మారిపోతూ ఉంటుంది. అందుకని మీ బుద్ధి మారొద్దు, మీ విశ్వాసం మారొద్దు, అవి రెండు కూడా స్థిరముగా ఉండాలి. ఎందుకంటే అపవాది లోకములో ఉన్నాడు, వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. వాడు గర్జించు సింహం వలె మీ దగ్గరకు వస్తాడు. అమ్మో అని భయపడొద్దు. ఎందుకంటే ఈ శ్రమలు కష్టాలు కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, నాకు మాత్రమే వస్తున్నాయి కదండి, పక్కనకి ఎవరు రావట్లేదు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు, నాకు మాత్రమే ఎందుకు ఈ దుఃఖము, నాకు మాత్రమే ఎందుకు ఈ బాధలు అనేటువంటి విధముగా భయపడి బాధపడే సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తండి, హల్లెలూయా, దించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా ఈ కష్టం ఏదైతే ఉన్నదో, ఈ ఆపద, ఈ క్లిష్టమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు మాత్రమే వస్తున్నాయని మీరు అనుకోవడానికి వీల్లేదు. మీకంటే ముందు ఈ భక్తిని చేసిన వాళ్ళు, మీకంటే ముందు ఈ భక్తి మార్గంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని భక్తులకు ఎంతో మందికి ఇంతకంటే గొప్ప గొప్ప శ్రమలు వచ్చాయి, వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. ఈ రోజున మీరు కూడా ఆ రీతిగా వారిలాగా కదలకుండా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి మీరు జీవించి ఆ జీవన యాత్రను మీరు కొనసాగించాలని మరి అలనాడు అపోస్తుడైనటువంటి పేతురు ఆ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క అంత్యకాలములో లోకంలో మనకు ఎన్నో మరి ఆటంకాలు, అవరోధాలు ఎదురుపడతా ఉన్నాయి. ఈ రోజుల్లో మరి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు, ఏ సంఘానికి వెళ్ళాలో ఏ సంఘానికి వెళ్ళకూడదు అర్థం కాదు, ఏ పాస్టర్ గారిని నమ్మాలో ఏ పాస్టర్ గారిని నమ్మకూడదు అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎక్కడ స్వచ్ఛమైనటువంటి మరి వాక్య ప్రబోధన దొరుకుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్యలో మన మనస్తత్వము మారిపోతా ఉన్నది, ఒక స్థిరత్వము లేదు. అందుకే చూడండి, రోజుల్లో ఇంతకు ముందు ఒక 10-20 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడున్నటువంటి విశ్వాసం ఈనాడు విశ్వాసంలో లేదు. బైబిల్ పట్టుకుంటున్నారు, అప్పటి నుండి అదే బైబిల్ పట్టుకుంటున్నారు, ఇప్పటికి అదే బైబిల్ పట్టుకుంటున్నారు. ఈ వారం ఒక చర్చికి, వచ్చే వారం ఒక చర్చికి, ఎక్కడ ఒక సంఘానికి కట్టుబడి లేరు, ఒక దైవజనుని దగ్గర సరిగ్గా వాక్యాన్ని నేర్చుకోవట్లేదు. మరి ప్రభువును సేవిస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ అసలు ప్రభువులో ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు సరిగ్గా వినియోగించుకోవట్లేరు. ఇప్పుడు ప్రభు దగ్గర నీకు ఒకే విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఎన్ని సంఘాలు మారితే ఏంటి, మారకపోతే ఏంటి, ఆ విశ్వాసం ద్వారా నీకు కార్యాలు జరగవా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఆ చోటుకెళ్ళి ఈ చోటుకెళ్ళి, అక్కడ భక్తి చేసి ఇక్కడ భక్తి చేసి ఒక ఉన్నటువంటి విశ్వాసాన్ని ఊడగొట్టుకొని ఎటు తిరిగి మొత్తం మీద ఈ విశ్వాసమందు సన్నగిలుచున్నటువంటి భక్తి పరులు కూడా ఎంతో మంది ఉన్నారు. అందుకని ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ చోట ఉన్నప్పటికీ, ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయారు, ఆయా ప్రాంతాల్లో ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు. ఉన్న చోట మీరు స్థిరంగా ఉండాలి, మీ మనసు స్థిరంగా ఉండాలి, మీ ఆలోచనలన్నీ స్థిరముగా ఉండాలి, మీరు భక్తి స్థిరముగా ఉండాలి, మీ విశ్వాసము స్థిరముగా ఉండాలి. దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. కొంచెం కాలం శ్రమపడండి, పర్వాలేదు. మీకంటే ముందు ఎంతో మంది బాధపడ్డారు. అబ్రహాముకు రాలేవా సోదరులు, యోసేపుకు రాలేవా, మోషేకు రాలేవా కష్టాలు, యోబుకు రాలేవా? ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటే భక్తులందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే కదా, భక్తులందరూ కూడా శ్రమపడ్డ వాళ్ళే కదా. కానీ వాళ్ళు కదలని చెదరనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించారు. కొంచెం కాలం మీరు కూడా శ్రమపడండి, తర్వాత దేవుడు మీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు, మీ జీవితాలను స్థిరపరుస్తాడు.
విశ్వాసములోను భక్తిలోను స్థిరపరిచి మీకు తగినటువంటి రీతిగా మిమ్మల్ని హెచ్చించి నడిపిస్తాడు అని ఆ విశ్వాసులను ధైర్యపరుస్తూ ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. మన మనస్సును స్థిరముగా పెట్టుకోవాలి. మన మనసు కదలొద్దు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని అపవాది ఈ లోకంలో ఎన్నో రీతిలుగా వాడు కీ తిప్పుతూ ఉంటాడు. వాడు తిప్పినట్టుగా మనం తిరగకూడదు. స్థిరముగా ఉండాలి, బలముగా ఉండాలి, ప్రభువులో పాతుకుపోయి మనము జీవించాలి. ఒక సంఘానికి, ఒక నాయకత్వానికి మనము కట్టుబడి మనం ఎప్పుడైతే ఉంటామో ఆ స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపలను మనము అనుభవించగలుగుతాము అని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నుండైనను మరి అపవాది లోకంలో పని చేస్తూ ఉన్నాడు. మన చుట్టూ ఎన్నో వ్యతిరేకతలు, ఆటంకాలు, అవరోధాలు తీసుకొస్తాడు. అయితే మీ మనస్సు చెదిరిపోవద్దు, మీ యొక్క విశ్వాసము చెదిరిపోవద్దు. మీ మనస్సు మీ మనసు అనగా మీ బుద్ధి, మీ యొక్క విశ్వాసము రెండు కూడా స్థిరముగా ఉండాలి. మనం కట్టెలు బాతేటప్పుడు ఏం చేస్తాం? బాగా లోతునకు గొయ్యి తీసి పక్కన రాళ్ళేసి ఎందుకు కదలొద్దు, ఇట్లా ఊపుతారు. ఊపినా కానీ అది ఊగకుండా స్థిరముగా ఉండాలి. ఆ రీతిగా మన విశ్వాసము లోతునకు, మన మనస్సు లోతునకు మరి స్థిరముగా ఉండునట్లుగా మన జీవితాలలో పాతుకుపోయి ప్రభువునందు మన స్థిరమైన విశ్వాసము, స్థిరమైన ఈ మనస్తత్వము, బుద్ధి, జ్ఞానములను మనము కొనసాగించినప్పుడు దేవుని అద్భుతమైనటువంటి కృపలను మనము అనుభవించగలుగుతాం. అందుకే యోహాను చెప్తా ఉన్నాడు, మీరు దేవుని సంబంధులు. ఎందుకంటే దేవుడు లోకాన్ని, అపవాదిని జయించాడు గనుక మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి, ఆ స్థిరమైన మనసు కలిగి ఉండాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి దేవుడు మీ అందరికీ కూడా అట్టి స్థిరమైనటువంటి విశ్వాసమును, స్థిరమైనటువంటి బుద్ధి, స్థిరమైన మనస్సును మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపు ఉదయము ఆర్ యోసేపు ప్రార్థన, బోరెలు సెన్నమ్మ ప్రార్థన, పులగుమి పావని బైబిల్ పఠనం సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఈ నీ ప్రియ ప్రజలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములతో, సుఖ సంతోషములతో, శాంతి సమాధానములతో వర్ధిల్లింపచేయండి మా ప్రభువా. ఎవరికి ఏ కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఈ లోకములో వచ్చేటటువంటి శోధనలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురుపడుతూ ఉన్నాయో మా ప్రభువా, ఇదిగో అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మీరు చూస్తూ ఉన్నాం. మా ముందుకు ఎన్నో కష్టాలు, కన్నీరు, మరి భరించలేనటువంటి బాధాకరమైన సన్నివేశాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. అయితే ఈ విశ్వాస యాత్రలో ఉన్నటువంటి నీ ప్రియ ప్రజలు ఏమాత్రము కదలని వారై, చెదరని వారై, స్థిరమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి మనస్తత్వము, ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాసాన్ని బట్టి ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి వారిని దీవించండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును అనుగ్రహించండి. నీ ప్రియ ప్రజలు చేస్తున్న ప్రతి పరిపాలనను దీవించి ప్రతి వారి కష్టాలను ఆశీర్వదించండి. కుటుంబాలలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువును అనుగ్రహించండి. తలచిన కార్యములను సఫలము చేయండి. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి.
మా ప్రభు గర్భిణీలను జ్ఞాపకం చేసుకోండి. నూతన గృహాలు నిర్మాణం చేసుకున్న వారికి ఆర్థిక సహాయం అనుగ్రహించమని వేడుకొలుచున్నాం. వివాహ వయసులకు వచ్చిన వారితో మంచి సంబంధములు కుదుర్చండి. మా ప్రభు వారి సందులో వేడుకొలుచున్నాం. ఎవరైతే అనారోగ్యం చేత పీడించబడుతున్నారో పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులను యేసు నామమున తొలగించి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభు యోసేపు వారి కళావతిని నామం పేరిట ముట్టి పరిపూర్ణమైన స్వస్థతను చేకూర్చాలని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా మా ప్రియులు ఎవరైతే అనారోగ్యం చేత పీడించబడుతూ ఉన్నారో వారందరికీ నీ పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించాలని నీ సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభు వారి సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మందిర వెంకల నిర్మాణ పనులు జరుగుచున్నగా ఆర్థికమును సమకూర్చి ప్రతి భారమును తొలగించి సమృద్ధిని అనుగ్రహించి ఆ నిర్మాణ పనులను మీరే త్వరగా నడిపించగలరని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ధారాళముగా గుప్పిలు విప్పినటువంటి దాతలను దీవించి వారి కుటుంబాలను పోషించి వారి అక్కరలు తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువాని ప్రియబిడ్డలందరినీ ప్రేరేపించి సమస్తమును సమకూడి జరుగునట్లుగా కృప చూపించి నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారిని మా ప్రభు నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. వారిని దివ్యమైన జ్ఞానము చేత నింపండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. చదివినంత గుర్తు పెట్టుకొని చక్క ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులై పై చదువులు చదవడానికి మా ప్రభు చదువులు చదివిన వారికి చక్కటి ఉద్యోగములను ఇచ్చి వారి జీవితాలను స్థిరపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా గ్రామ ప్రజలను అధికారులను దీవించండి. ఈ దినమంతట్లోని ప్రియ ప్రజలు చేస్తున్న ప్రతి పని పాటల్లో తోడుగా ఉండి ప్రతి వారి కష్టార్థములను సమృద్ధిగా ఆశీర్వదించి దినమంతా ఈ కృపాక్షేమములు వీరి వెంట ఉంచి నడిపించగలరని చక్కటి పరిచర్య చేస్తున్నటువంటి యవన బిడ్డలను మా ప్రభు మందిరాన్ని శుభ్రం చేయించిన వారిని దీవించి వారు రావాల్సిన ప్రతిఫలమునిచ్చి నడిపించగలరని యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మనసులకు క్షమించిన ప్రకారం మీరు మనం క్షమించము, మమ్మల్ని శోధనలకు తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమనివే నావు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము కృపా కాపుదల సంరక్షణ ఆరోగ్యములు శాంతి సమాధానములు ఆసక్తితో ప్రభు సౌకర్యంలో చేరిన మీకెల్లరకు మీ వ్యక్తిగత జీవితాలకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు దినమంతట్లో మీరు చేయబోతున్న పని పాటలకు వెళుచున్న ప్రయాణములకు చేతుల కష్టార్థములకు మరి విశేషముగా దినమంతట్లో మరి బిడలు రాయబోతున్న ఎగ్జామ్స్ అన్నిటికీ సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.